బంగారం అంటే ఎవరికొద్దననుకుంటాం. అందులో భారతీయులకు బంగారం అంటే ప్రాణం. దాని ధర ఆకాశానికి చేరినా ఏమైనా కానీ బంగారాన్ని మాత్రం కొనడం మానరు. ఎంత పేద మధ్యతరగతి వాళ్ళైనా తమ మిగులు సంపాదనను బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే మార్కెట్లో బంగారానికున్న క్రేజ్ అలాంటిది. దాని విలువ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు. అదేవిధంగా మన వాళ్లకు బంగారం అంటే మోస్ కూడా చాలా ఎక్కువ. దీంతో భారతీయుల ఇళ్లల్లో 34,000 టన్నుల బంగారం ఉన్నట్లుగా తాజాగా ఓ సర్వే కూడా తేల్చింది. అయితే బంగారాన్ని సేఫ్ సైడ్గా భావించి ఇంట్లో కానీ బ్యాంకుల్లో కానీ భద్రపరచుకోవడం జరుగుతోంది. మరోవైపు దొంగల భయం వేధిస్తుంటోంది. దీంతో బ్యాంకుల్లో లాకర్లలో బంగారాన్ని భద్రపరుచుతారు. దానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా అవసరం లేదు. మీ బంగారం సేఫ్గా ఉండడంతో పాటు అదే అద్దెను కూడా సంపాదించి పెడుతోంది. దీంతో బంగారంతో నిరంతరం ఆదాయం వస్తోంది. అదెలా అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూస్తే మీకు గోల్డ్ లీజ్ కాన్సెప్ట్ గురించి తెలిసిపోతుంది. సాధారణంగా ఇళ్ల స్థలాల వంటి స్థిరాస్తులపై పెట్టుబడులు పెడితే విలువ పెరగడంతో పాటు అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. బంగారం కొనిపెట్టుకుంటే విలువ పెరిగినా దానిపై నిరంతర ఆదాయం మాత్రం రాదు. అయితే గోల్డ్కు సంబంధించి కొత్తగా వచ్చిన లీజ్ విధానం తెలిస్తే బంగారం ఉన్న వాళ్ళంతా గంతేస్తారు. మేలిమి బంగారం బిస్కెట్లను ఆభరణాల విక్రేతలు, రిఫైనర్లు, ఫ్యాబ్రికేటర్లకు అద్దెకివ్వచ్చు. రోజువారీ కార్యకలాపాల కోసం ఆభరణాల విక్రేతలకు నగదు లేదా మేలిమి బంగారం కావాలి. నగదైతే అధిక వడ్డీ చెల్లించాలి. తక్కువ వడ్డీకి పసిడి లభిస్తోంది కాబట్టి దీనికి దుకాణదారులు ముందుకొస్తున్నారు. బంగారాన్ని పూచీకత్తుపై లీజ్కిస్తే 2% వడ్డీ, పూచీకత్తు లేకుండా ఇస్తే 4% వడ్డీని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఇళ్లల్లో ఉన్న పసిడి ఆభరణాలు ఉంటే వాటిని అద్దెకివ్వచ్చు. వాటిని కరిగించి స్వచ్ఛమైన 999 బంగారు ముద్దగా మార్చి దాని బరువు తూచి దాని ప్రకారం లీజ్కి తీసుకుంటారు. కాల వ్యవధి తీరాక మళ్ళీ మేలిమి బంగారం రూపంలోనే తిరిగిస్తారు. అప్పటి వరకు పసిడి విలువపై వడ్డీ చెల్లిస్తారు. దీంతో మీ ఆభరణాలు పాత రూపంలోనే ఉండాలనుకుంటే మాత్రం వీరికివ్వకూడదు. బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ఇస్తే ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ వ్యక్తులతో ఇబ్బంది అనుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందే అవకాశం ఉంది. దీనినే పసిడి నగదీకరణ పథకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల వద్ద వృధాగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు, తద్వారా బంగారాన్ని దిగుమతి చేసేందుకు, విదేశీ మారకపు ద్రవ్యాన్ని వెచ్చించకుండా చూసేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. అయితే ఈ విధానం అమల్లోకి వచ్చినా రిస్క్ మాత్రం ఉంటుంది. మామూలుగా లాకర్లో పెట్టుకున్న బంగారు ఆభరణాలైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. కానీ ఈ విధంగా నిర్ధారిత సమయానికి లీజ్కి బంగారాన్ని ఇచ్చిన తర్వాత ఆ గడువు ముగిసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక దీంతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్కి ఇవ్వడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. నష్టభయం పొంచి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరాలుగా వ్యాపార సంస్థల నుంచి బంగారు బిస్కెట్లు తీసుకొని ఆభరణాలు తయారు చేసి ఇచ్చే కొందరు పెద్ద మొత్తం బంగారంతో పరారయ్యే ఘటనలు చాలా చూసాం. పసిడి ధర బాగా పెరిగిన సమయంలో లీజ్కి తీసుకున్న సంస్థ నిర్వాహకులు పరారైతే అసలుకే ఎసరొస్తోందని ప్రపంచ స్వర్ణ మండలి హెచ్చరిస్తోంది. కాబట్టి గోల్డ్ను లీజ్కిచ్చే విషయంలో ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వ బ్యాంకులను నమ్ముకోవడం ఉత్తమం. వడ్డీ రేటు కాస్త తక్కువైనా సేఫ్టీగా ఉంటుంది.